నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. గ్లామర్ ఒలకబోస్తేనే హీరోయిన్లు అవ్వచ్చు, తిరుగులేని పాపులారిటీ తెచ్చుకోవచ్చని అనుకుంటున్న నేటి తరంలో గ్లామర్ కు అతీతంగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లకు సైతం లేని అభిమాన గలాన్ని సంపాదించుకుంది సాయి పల్లవి. సాయి పల్లవి స్క్రీన్ పై కనిపిస్తే చాలు హీరోల రేంజ్ లో ఈలలు గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తారు. సుకుమార్ సైతం సాయి పల్లవి క్రేజ్ చూసి లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చాడంటే ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహానటి సావిత్రి, సౌందర్యల తర్వాత ఆ రేంజ్ లో తెలుగులో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అలానే ఈ మలయాళ కుట్టి వందేసి కోట్ల సినిమాలు చేయలేదు. ఆమె నటించిన సినిమాలో వందల కోట్ల కలెక్షన్లు కూడా కొల్లగొట్టలేదు. కానీ తన నటన, అభినయంతో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. అంతగా ఆమెపై ఆడియన్స్ అభిమానం పెంచుకోవడానికి కారణం సాయి పల్లవి ఎంచుకున్న పాత్రలు. ఆమె సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ సైతం మరోమారు ఆలోచించకుండా థియేటర్ల వైపు అడుగులు వేస్తుంటారు. ఆన్ స్క్రీన్ లోనే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ సాయి పల్లవి చాలా పద్ధతిగా ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో తండేల్తో పాటు రామాయణం సినిమాలున్నాయి. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ సినిమా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో బుజ్జి రోల్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. మరీ ముఖ్యంగా బుజ్జి క్యారెక్టర్ కు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. కాగా ఈ సినిమా కోసం సాయి పల్లవి తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి అక్షరాల 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.